ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈశ్వరి, నువ్వు ఇది తాగితే ఒక 2-3 రోజులు నీ కాళ్ళు చేతులు ఏమీ పనిచేయవు. ఇక నువ్వు పోటీకి వచ్చినట్టే, పోటీలో గెలిచినట్టే. ఈశ్వరి, కూల్గా కూల్ డ్రింక్ తాగుతూ కూడా మాట్లాడొచ్చు. పార్టీలో అందరితో కలవాలి కదా. ఏంటి రుద్రగారిది? ఎంతసేపు ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తో మాత్రమే ఉంటారా? కాస్త మీ టైం ఫ్యాన్స్ కోసం కూడా గడపొచ్చు కదా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ లోకంలోనే ఉన్నారు తప్ప కాస్త మా లోకంలోకి కూడా రావచ్చు కదా. అంటే ఏం చేయాలి? నాతో కాస్త డాన్స్ చేయాలి. డాన్సా? డాన్సా? డాన్స్ అంటే చేయొచ్చు, కానీ మీ ఫ్యాన్స్ కోసం కూడా డాన్స్ చేయడానికి కూడా అంత ఆలోచిస్తున్నారేంటండి? ఈశ్వరి, భలే ఛాన్స్ దొరికింది. కాసేపు నీతో ఎలా ఆడుకుంటానో చూడు. చెప్పండి రుద్రగారు, నాతో డాన్స్ చేయడం ఇష్టం లేదా? డాన్స్ అడిగితే నేనేం చేయడానికైనా రెడీగా ఉంటాను. డాన్సే కదా అడిగింది, పదండి చేద్దాం. కరెక్ట్ టైంకి రుద్ర గారు చెడగొట్టారు. ఈశ్వరి చూస్తే ఈ కూల్ డ్రింక్ తాగడం లేదు. ఇప్పుడు ఎలా తాగించాలి? ఈశ్వరి, కూల్ డ్రింక్ తాగుతూ కూడా డాన్స్ చూడొచ్చు. తాగేశ్వరి. ఈ తింగర్ వచ్చి తాగడం లేదండి. తెచ్చిన ఒక్క ప్యాకెట్ ఇందులో కలిపేశాను. ఇది కానీ తాగకపోతే నా కష్టం అంతా కూల్ డ్రింక్ పాలైపోతుంది. ఏమయ్యండి, నా వైపే చూస్తోంది. నా గురించి తెలిసిపోయిందా ఏంటి? మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. సారీ, చేయి జారిపోయింది. వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తెచ్చుకుంటాను, ఉండండి. ఈశ్వరి గ్లాసు పొరపాటున జారినట్టు లేదు, కావాలనే కొట్టినట్టుంది. కావాలని పడేసిందా? ఎందుకు? మరి భర్త మరొక అమ్మాయితో బటర్ఫ్లైలా తేలిపోతూ డాన్స్ చేస్తూ ఉంటే ఆ భార్య బాధని భరిస్తూ కూర్చుంటుందా?
నిజం రుద్ర, ఈశ్వర్ ముందే నువ్వు ఇంకొకరితో అలా డాన్స్ చేస్తూ ఉంటే తను తట్టుకుంటుందా చెప్పు? హలో, ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలారా? ఫ్యాన్స్ సంగతి ఇంకెక్కడైనా పెట్టుకో, ఫ్యామిలీ ముందు కాదు. ఫ్యామిలీ ముందు పెట్టుకుంటే ఇదిగో ఇలాగే గ్లాసులు పగులుతాయి, ఆ తర్వాత క్లాసులు మొదలవుతాయి. సర్లేరా, తన్ని ఏదో విధంగా నేను కూల్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడకు. ఛ! ఈ ఈశ్వరికి అదృష్ట రేఖ జర్రిగుడ్డులా బారడున్నట్టుంది. నేనేం చేసినా తను ఏదో ఒక విధంగా తప్పించుకుంటుంది. డాన్స్ సీలోకి దిగాల్సిందే. శృతి మేడం ఫోన్ చేస్తుందిరా. లిఫ్ట్ చేయనా? హలో మేడం. మీరు రెడీగానే ఉన్నారు కదా? అవును మేడం, అవసరమైతే పిలుస్తామని చెప్పారు కదా, అందుకే మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాం. సరే, మీ వరకు రాదేమో అనుకున్నాను. నా ప్లాన్లే వర్కౌట్ అవుతాయి అనుకున్నాను. కానీ ఆ ఈశ్వరికి అదృష్టం మామూలుగా లేదు. అందుకే దురదృష్టం రూపంలో మిమ్మల్ని ఇక్కడికి పిలిపిస్తున్నాను. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? నేను లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వచ్చేయండి. ఈశ్వరి ఫేస్ గుర్తుంది కదా? గుర్తుంది మేడం. సరే, అయితే ప్రాణానికి ఎలాంటి హాని జరగకూడదు. అలాగే మేడం. కానీ ఆ ఈశ్వరి పోటీలో పాల్గొనే అవకాశం ఉండకూడదు. అర్థమైంది కదా? అర్థమైంది మేడం. ఇక మాకు వదిలేండి, మేము చూసుకుంటాం. సరే, లొకేషన్ షేర్ చేస్తున్నాను, అక్కడికి వచ్చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు మాత్రం బయటికి రాకూడదు. మేడం మీరు కూల్గా ఉండండి, మేము చూసుకుంటాం కదా. సరే, పదరా. ఈశ్వరి 2 సార్లు తప్పించుకున్నా. ఈసారి మాత్రం ఆ మొరటు వెధవల బారు నుంచి నువ్వు తప్పించుకోవడం నీకు కుదరని పని. రుద్ర, ఈశ్వర్ కాస్త కోపంగా ఉంది, నువ్వే ఆ కోపం తగ్గించాలి. ఇప్పుడేంటి, తన కోపం తగ్గించాలి, అంతే కదా? రే, మందు తాగినట్టు అంత బిల్డప్ ఇవ్వకు. ముందు ఈశ్వరిని ఎలా కూల్ చేయాలో చూడు. ఇదేంటి, నాకు మత్తెక్కుతుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.